ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 47వ వచనం. ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు. నా శత్రువులు సహాయం కోసం అడిగారు, కానీ ఎవరు వారికి సహాయం చేసేందుకు రాలేదు. వారు యెహోవా కూడా మొరపెట్టారు, కానీ ఆయన వారికి జవాబు ఇవ్వలేదు. నా శత్రువులను నేను ధూళిగా నలుగగొట్టాను. వారు గాలికి చెదిరిపోయే దుమ్ములా ఉన్నారు. నేను వాళ్ళను వీధుల బురదగా పారవేశాను. నాకు వ్యతిరేకంగా పోరాడే మనుషుల నుండి నన్ను కాపాడావు. ఆ రాజ్యాలకు నన్ను నాయకునిగా చేయము. నేను ఎరుగని ప్రజలు నాకు సేవ చేస్తారు. ఆ మనుషులు నా గురించి విన్నప్పుడు విధేయులయ్యారు. ఇతర రాజ్యాల ప్రజలు నేనంటే భయపడ్డారు. ఆ విదేశీ ప్రజలు నేనంటే భయపడ్డారు కనుక వారు భయంతో వణుకుతూ సాష్టాంగపడ్డారు. వారు దాక్కునే తమ స్థలాల నుండి బయటకు వచ్చారు. యెహోవా సజీవంగా ఉన్నాడు. నా ఆశ్రయ దుర్గమైన వాటిని నేను స్తుతిస్తాను. నా దేవుడు నన్ను రక్షిస్తాడు. అందుచేత ఆయనను స్తుతులతో పైకెత్తండి. నా కోసం నా శత్రువులను శిక్షించాడు. ఆ ప్రజలను ఓడించేందుకు యెహోవా నాకు సహాయం చేశాడు. యెహోవా, నీవే నా శత్రువుల నుండి నన్ను తప్పించావు. క్రూరులైన వారి నుండి నీవు నన్ను రక్షించావు. నాకు విరుద్ధంగా నిలిచిన వారిని ఓడించుటకు నీవు నాకు సహాయం చేశావు కనుక మనుషులందరి ఎదుట యెహోవాను నేను స్తుతిస్తాను. నీ నామ కీర్తన గానము చేస్తాను. యెహోవా ఏర్పాటు చేసుకున్న రాజుకు ఆయన గొప్ప విజయాలిచ్చాడు. ఆయన ఏర్పాటు చేసుకున్న రాజుకు అనగా దావీదుకు, తన సంతానానికి నిరంతరం ఆయన ఎంతో దయ చూపాడు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.